డీటెయిల్ చూస్తే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ కు పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు కస్టడీ విధించింది. దీంతో పోలీసులు రహీల్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. గతేడాది ప్రగతి భవన్ ముందు యాక్సిడెంట్ చేసిన రహీల్ అనంతరం కొందరు పోలీసుల సహకారంతో అధికారులకు దొరకకుండా విదేశాలకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు వచ్చిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు కస్టడీ విధించింది. దీంతో పోలీసులు రహీల్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. గతేడాది ప్రగతి భవన్ ముందు యాక్సిడెంట్ చేసిన రహీల్ అనంతరం కొందరు పోలీసుల సహకారంతో అధికారులకు దొరకకుండా విదేశాలకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు వచ్చిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే కుమారుడు రహీల్ అయితే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. 4 నెలల కిందట సంచలనం సృష్టించిన ఏదైతే ప్రజాభవన్ బ్యారిగేడ్ కేసు సంబంధించి రహీల్ మాజీ బోధన్ ఎమ్మెల్యే రహీల్ కొడుకునైతే ఈరోజు ఉదయం పంజాగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇదైతే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోనే రహీల్ని అయితే అరెస్ట్ చేసి నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అతనికి అయితే వైద్య పరీక్ష అయితే నిర్వహించి ఏదైతే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించాడు. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికీ పలువురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గతంలోనే ఏదైతే డిసెంబర్ 24వ తేదీన ఈ ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ అయితే జరగడం జరిగింది, ఏదైతే ప్రజాభవన్ దగ్గర బ్యారిగేట్ని ఢీ కొనడంతో అప్పటికే రహీల్ అయితే తప్పించుకున్నారు. ఆ తర్వాత రహీల్పై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసులోని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను కూడా నిందితుడిగా అయితే చేర్చారు. ఏదైతే రహీల్ దుబాయ్ పారిపోవడానికి సహకరించినందుకు కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ను కూడా ఇందులో అయితే చేర్చడం జరిగింది. మొత్తానికి ఆ గతంలో ఈ కేసు చూసుకున్నట్టయితే చాలా మలుపులే తిరిగింది. ఏదైతే రహీల్ని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని విడుదల చేసినందుకు కూడా ఏదైతే పంజాగుట్ట సీఏ దుర్గారావును కూడా సస్పెండ్ చేశారు. అలాగే ఈ కేసులో సహకరించిన బోధన్ సీఏ ప్రేమ్ కుమార్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ కేసు సీరియస్గా తీసుకున్న కమిషనర్ కూడా ఏదైతే పంజాగుట్ట పోలీసుల్లో చాలామందిని కూడా అక్కడి నుంచి బదిలీ చేయడం కూడా జరిగింది. మొత్తానికి ఏదైతే ప్రస్తుతం ఈరోజు ఉదయం శంషాబాద్లోని రహీల్ని అయితే పంజాగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. మొత్తానికి గతంలో కూడా ఏదైతే డిసెంబర్ 24న ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది, అప్పటి నుంచి కూడా ఈ కేసు చాలా మలుపులు అయితే తిరిగింది. మొత్తానికి ఈరోజు ఉదయం అయితే రహీల్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రహీల్ని ప్రస్తుతం విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఒక కేసులో కూడా హిట్ అండ్ రన్ కేసులో కూడా రహీల్ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో కూడా ఏదైతే వేరే వ్యక్తిని నిందితుడిగా చేర్చి తన ఆ కేసు నుంచి తప్పించుకున్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇదే తరహాలోని ఏదైతే ప్రజాభవన్ వద్ద బ్యారిగేట్లు ఢీకొన్న తర్వాత కూడా ఏదైతే వేరే వ్యక్తిని ఈ బ్యారిగేట్లు ఢీకొట్టాడంటూ కూడా ఆ పోలీసుల ముందైతే నిందితుడు అయితే ఒప్పుకోవడంతో అప్పటి ఏదైతే రహీల్ అయితే తప్పించుకోవడం జరిగింది. కానీ ఈ కేసు చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు మొత్తానికి రహీలే నిందితుడిగా తేల్చడంతో అతనైతే దుబాయ్ అయితే పారిపోయాడు. దుబాయ్ పారిపోయినప్పుడు కూడా సుమారు 10 మంది వ్యక్తులు కూడా ఇతనికి సహకరించినట్లయితే పోలీసులు గుర్తించడంతో ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క తన తండ్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే కూడా ఏదైతే నిందితుడిగా చేర్చడంతో ప్రస్తుతం ఈరోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఏదైతే రహీల్ని అయితే అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు కస్టడీ విధించింది. దీంతో పోలీసులు రహీల్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. గతేడాది ప్రగతి భవన్ ముందు యాక్సిడెంట్ చేసిన రహీల్ అనంతరం కొందరు పోలీసుల సహకారంతో అధికారులకు దొరకకుండా విదేశాలకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు వచ్చిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు కస్టడీ విధించింది. దీంతో పోలీసులు రహీల్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. గతేడాది ప్రగతి భవన్ ముందు యాక్సిడెంట్ చేసిన రహీల్ అనంతరం కొందరు పోలీసుల సహకారంతో అధికారులకు దొరకకుండా విదేశాలకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు వచ్చిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.